ఫస్ట్ యాన్యువల్ డే వచ్చింది వాళ్ళ స్కూల్ది. సో యాన్యువల్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. అది ఏడుతుంది. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఎందుకు అడి తిరిగింది అనుకుంటారా? కళ్ళు తుడుచుకుంటాను. ఏమైంది అసలు వీడికి వీడియోకే చూడు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే, ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే ఉండి ఉంటారు. ఓవరేగలే డుగ్గు అని జాయిన్ చేసినాం కదా స్కూల్లో. ఫస్ట్ యాన్యువల్ డే వచ్చింది వాళ్ళ స్కూల్ది. సో యాన్యువల్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. అది ఏడుతుంది. ఎందుకని అడిగిర్రి? ఎందుకనంటే ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి యాన్యువల్ డేకి దాన్ని తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ ఏంటంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది దాని ఒకటి. సో నాకు వెళ్ళడం వీలు అవ్వట్లేదు ఈరోజు. ఇంకోసం అది మస్తు బాగా ఆడుతుంది. డుగ్గానికి వచ్చిన ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ అకేషన్ కదా. ఇద్దరం పేరెంట్స్ వెళ్తే బాగుంటుంది. యాక్చువల్గా పేరెంట్స్ అంటే నాకైతే ఏదో రకంగా ఉన్నది. ఫస్ట్ మెసేజ్ వచ్చిందనమాట స్కూల్ నుంచి వెళ్ళి, స్కూల్ పెట్టి 1 year అవుతుంది, యాన్యువల్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము, మీ పిల్లల్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ 1 week నుంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, డ్యాన్సెస్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. సో హలో. సో పేరెంట్స్ డెఫినెట్గా రావాలి అని చెప్పేసి నేను ట్రై చేసిన లీవ్ గురించి అని చెప్పేసి నాకు అస్సలు వర్కౌట్ కాలేదు. నాకు మస్తు బాధ అనిపిస్తుంది నాకు కూడా. బట్ తప్పదు, ఇక మనకి కొన్ని జాబ్స్ చేసినప్పుడు కొన్ని సాక్రిఫైజెస్, కొన్ని అది లైఫ్లో అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ పోవాల్సిందే. చాలా చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చినా నేను యాక్చువల్గా. సో ఇవి కూడా ఇప్పుడు కూడా తప్పట్లేదు, చేసేదంతా వాళ్ళ గురించే కదా అని చెప్పేసి అడ్జస్ట్మెంట్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో దాన్ని యాన్యువల్ డే మిస్ అయిపోతున్నా. లైఫ్లో వాళ్ళకి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, వాళ్ళని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలంటే ఇలాంటి బాధలు తప్పవు, చేసుకుంటూ వెళ్ళాల్సిందే. అవన్నీ టేక్ ఓవర్ని దాటుకుంటూ వెళ్ళాల్సిందే. కాకపోతే ఏంటంటే చిన్న మిస్ అయిపోతున్న ఫీలింగ్ నాకు అనిపించింది. ఏంటంటే చిన్న వీడియోలాగా వ్లాగ్ లాగా చేసి దానికి మెమొరీ ఉండిపోతుంది కదా ఫస్ట్ యాన్యువల్ డే. ఇద్దరం కలిసి వెళ్తే బాగుండేది అనిపించింది. బట్ మిస్ అయిపోతున్నా. సో ఇక అది చిన్న అడ్జస్ట్మెంట్స్ చిన్న అట్నే ఉంటాయి. ఇదైతే పొట్టు ఎడుతుంది నిన్న చెప్పిన కానీ చెల్లి. ఇక గిడ్డ సరే. సో ఇప్పుడు డుగ్గాడు ఏం చెప్తాడో చూద్దాం. డుగ్గాని పర్ఫార్మెన్స్ ఉంటుందంటే ఈరోజు నేను కూడా వీడియోలో చూడడమే. మీరైతే ఇప్పుడు ఎట్లా వీడియో నేను రికార్డ్ చేసినట్టు ఇస్తారో అది వీడియో రికార్డ్ చేసుకొస్తే నేను కూడా చూడడమే. సో హ్యాపీనెస్ చాలని అనుకుంటున్నా. బట్ చూద్దాం డుగ్గాడు ఏం చెప్తాడు అండ్ డుగ్గాడు ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాడో, వాళ్ళ స్కూల్ ఎట్లుంటుంది ఏందనేది ఈ వీడియోలో చూపెట్టబోతున్నాము. సాటర్డే వీకెండ్ కాబట్టి నాకు లీవ్ అసలు ట్రై చేసినా బట్ వీలు కాలేదు. చూద్దాం ఒకసారి డుగ్గాడు ఏం చెప్తాడు, అసలు లేచిందా లేవలేదా. రెడ్గు రోజు నైట్ ఏమో 12 అందాక ఫోన్ చూస్తుంది, మార్నింగ్ లెమ్మటేమో లేవది. ఇలా మీ స్కూల్లో యాన్యువల్ డే రా 9కి పంపాలి. టైం వచ్చేసాగో ఆల్రెడీ 8:45 అవుతుంది. డుగ్గు లేరా స్కూల్లో ఏ రోజు యాన్యువల్ డే లేరా? పాప ఎడుతుంది, చిన్న పాప ఎడుతుందిలే. డుగ్గు లేరా? స్నానం చేయాలి, బ్రష్ చేయాలి మనల్ని. చిన్న పాప ఎడుతుంది, చిన్న పాప నాటుకో లేరా. ఇది డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిందట, డ్యాన్స్ ఎత్తాడు ఈరోజు. ఏం చెప్తా చూద్దాం ఒకసారి. వీళ్ళకి ఇంకా కాస్ట్యూమ్స్కి డబ్బులు దబ్బిరు. డుగ్గు లేరా? కానీ పప్పు ఆర్డర్ ఎట్లా మరి? పప్పకి లీవ్ దొరకలేదురా, ఎట్లరా డుగ్గు? లేదు టైం అవుతుందిలే. సో ఈ రోజు స్కూల్కి 9:30కి వెళ్ళేది. కాకపోతే ఇప్పుడు 9కే అనమాట. సో లేచి అంటే లంచ్ బాక్స్ పెట్టకని చెప్పారు. సో ఇప్పుడు వెళ్ళి 9కి డ్రాప్ చేసి మళ్ళీ 12కి తీసుకురావాలి. అంటే డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. సో 12కి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4కి వెళ్ళి తనని డ్రాప్ చేసి నేను మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చిన తర్వాత 5:30కి పేరెంట్స్కి ఎలా ఉంటుందో అని చెప్పారు. ఎట్లా అంటే పేరెంట్స్ ఇట్లా మమ్మీ డాడీ ఇద్దరు వస్తారనమాట ఫంక్షన్స్కి. ఇట్లా నార్మల్గా వాళ్ళని అటెండ్ కమ్మన్నారు. డిన్నర్ అక్కడ ప్రొవైడ్ చేస్తారంట. పాప అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట, వాళ్ళు రెడీ చేస్తారు అన్నీ. మనం జస్ట్ ఇట్లా వైట్ సాక్స్ కానీ వైట్ హెయిర్ బ్యాండ్ ఇవి పెట్టి పంపించాలన్నమాట. సో
ఫస్ట్ ఇంకా స్కూల్లో వేసినాక ఫస్ట్ ఫంక్షన్ ఇది, యాన్యువల్ ఫంక్షన్. చాలా ఎగ్జైటెడ్ ఉంది, ఏం చేస్తాను ఎట్లా చేస్తాను యాజ్ ఎ పేరెంట్స్ లాగా పోవడం ఫస్ట్ టైం కదా. సో తన పక్కన ఇద్దరు కలిసి వెళ్తే బాగుంటుంది అని అనిపించింది. ఒకదాన్ని వెళ్ళాల్సి వస్తుంది. అదే పేరెంట్స్ లాగా ఫస్ట్ వెళ్ళడం ఫస్ట్ టైం కదా. సో ఇద్దరు అక్కడ ఎవరు కూడా తెలియదు కదా, ఇద్దరం వెళ్ళి కూర్చొని పాప పర్ఫార్మెన్స్ చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి వీడియో తీసుకొని వద్దామని, డిన్నర్ చేసి వద్దామని అనుకున్నాము. బట్ తనకు వీలు అవ్వట్లేదు. సో నేను ఒకదాన్ని వెళ్ళాలి. నేను వెళ్ళి కొంచెం వీడియో అంతా కవర్ చేసి కొంచెం ఫుడ్ పెడతారు ఈయనంతా నేనే మెక్కేసి వస్తాను అన్నమాట. కాకపోతే బేబీ మళ్ళీ పప్పేడు అని అడుగుతుందేమో అక్కడ, ఎందుకంటే అందరు పేరెంట్స్ ఉంటారు కదా, ఏమంటుందో అసలు ఎడుతుందో ఎండిస్తుందో చూద్దాం. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. డుగ్గు ఏ పొద్దున్న బాత్రూంలో వేసుకో డైరెక్ట్, టైం అవుతుంది. లేచింది, కళ్ళు ఓపెన్ చేసింది, చూస్తాను సీరియస్గా. తొందర స్నానం అయిపోబెట్టాను, నీకు ఇవాళ కొత్త డ్రెస్ వేస్తాను నేను. పో. హౌ యూ ఫీలింగ్? కాదే యాన్యువల్ డే పేరెంట్స్ రావాలంటే నాకు ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది. కాబట్టి మిస్ అయిపోతున్నా. నువ్వు టాపిక్ తీయకు, నాకు కోపం వస్తుంది. పోనీ లైట్ తీసుకొని కదా, నెక్స్ట్ సెకండ్ యాన్యువల్ డేకి వద్దు కానీలే, సరేనా? నేను వీడియో కాల్ చేస్తా అక్కడ డ్యాన్స్ చేసేటప్పుడు. ఇగో నేను చెప్పాలా, నాకు కొంచెం మంచి అనిపించేది నువ్వు పక్కన లేకపోతే. ఒకదాన్ని వెళ్తున్నా కదా, యాజ్ ఎ పేరెంట్గా ఇద్దరు వెళ్తే బాగుంటుంది కదా. సో నేను కొంచెం మంచి నిండి వేసుకుంటానా, నువ్వు కూడా అట్లనే మంచి నిండి వేసుకొని నెక్స్ట్ యాన్యువల్ డేకి పోదామని అనుకో. పాపం దాని బాధ ఎవడు చూస్తాడు ఎప్పుడు, అది ఏమనుకుంటుంది. అందరు పిల్లలకి వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు చూసిన మాకు మా మమ్మీ వచ్చేసి పప్పేటి వేయండు, పప్పేడికి వేయండి అని అనుకుంటుంది. ఇంకా పాపం దానికి తెలియదు కదా, దాని ప్రాబ్లం ముందు మన ప్రాబ్లం ఎంత చెప్పు ఎంత చెప్పు మరి. ఇంకా అంతే. ఫేస్ ఎందుకు ఇటు చూపిస్తలే, చూపి ఏం కాదు, బాడకు ఇట్లా మెమరబుల్ ఉంటుంది. మా పాప రాలే అని ఏమంటావు, అంతేనా? నేను వీడియో కాల్ చేస్తా, వీడియో తీస్తా, మొత్తం కవర్ చేస్తా. డ్యాన్స్ ఎట్లయితే లైవ్లో చూసావు నువ్వు, వీడియో కాల్ చేస్తే సరేనా? అన్నావు కదా వీడియోలో చూస్తాను నేను, వీడియోలో కాదు, వీడియో కాల్ లైవ్లో చూడు నువ్వు అక్కడ ఉన్నట్టు, ఓకేనా? డన్ డన్ చెప్పు డన్ అని. డుగ్గు పప్ప డ్యూటీకి పోతాడు, మమ్మ వస్తుంది, ఓకేనా? మమ్మ వస్తుంది. పప్పకి మనం వీడియో కాల్ చేద్దాం, ఓకేనా? స్కూల్కి పోయినాక అన్న మొత్తం నిన్నా నువ్వు ఫోటో తీసుకుంటా, డైలీ తీస్తా కదరా. టుగ్గు స్కూల్ నుంచి వచ్చినావా? హెయిర్ బ్యాండ్ ఇప్పుడు కాదు, 4 o'clockకి పెట్టి పంపించమన్నారు, ఇప్పుడే పెట్టుకుంటాను కానీ. సో ఇప్పుడు స్కూల్ నుంచి తీసుకొచ్చిన 12 o'clockకి. ఆ హెయిర్ బ్యాండ్ ఇంకా వైట్ సాక్స్లు అవి వేసి ఈవినింగ్ 4కి పంపమన్నారు. కాకపోతే ఆ హెయిర్ బ్యాండ్ కొత్తది కదా, ఇప్పుడే చూసింది. మేము అక్కడ సెల్ఫ్లో పెట్టినాం, తీసుకొచ్చి చూసి కథం పెట్టేసుకుంది. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది, డైరీ మిల్క్ కొని ఇస్తే తింటుంది. కాఫ్ వస్తుందన్నా కూడా తింటలేదు. తిందిరా హెయిర్ బ్యాండ్ కరెక్ట్ చేయకు. సరే కానీ హెయిర్ బ్యాండ్ కరెక్ట్ చేయకు. జానీ జానీ ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్. చిటికలే అవునా? సో ఇప్పుడు డుగ్గుని టైం వచ్చేసి 3:45 అవుతుంది. ఇప్పుడు తీసుకెళ్ళి స్కూల్లో దింపాలి, రెడీ చేస్తున్నా. మేబీ కాస్ట్యూమ్ మేకప్ వాళ్ళే చేస్తా అన్నారు. మేబీ అందరి పిల్లలకి సేమ్ డ్రెస్సెస్ కావచ్చు, తెలీదు. హెయిర్ బ్యాండ్ సాక్సెస్ మాత్రం మమ్మల్ని తీసుకోమన్నారు అనమాట. ఒకవేళ వాళ్ళ డ్రెస్ సేమ్ వేయకపోతే బిస్కెట్ అవుతుంది, అందుకని చెప్పి నేను కొంచెం మంచి డ్రెస్ వేద్దామని చెప్పి ఇంకో ఈ డ్రెస్ అయితే వేస్తున్నా. ఇప్పుడు డ్రెస్ వేసి రెడీ చేస్తా. ఇంక ఇప్పుడే కొంచెం ఫేస్ వాష్ చేసిన, మేకప్ సామాన్ కోసం ఎట్లా చేస్తుంది చూడండి. నాకు లిప్స్టిక్ పెట్టు, అది పెట్టు, వాళ్ళు పెడతారు బయట స్కూల్లో. ఇప్పుడు నేనే అన్ని పెడితే వాళ్ళు ఏం చేస్తారు, అందుకే నేనైతే ఏం రెడీ చేయట్లేదు. జస్ట్ ఒక డ్రెస్ వేసేసి మంచిగా చెప్పలేసి మంచి బ్యాగ్ వేసి పంపిస్తాను అంతే. నేను వెళ్ళి డ్రాప్ చేసి రావాలి, వచ్చి మళ్ళీ 5:30కి అంటే 1.5 hour టైం ఉంది నాకు. ఆ టైంలో కొంచెం ఇంట్లో పని అంతా చేసుకొని 5:30కి నేను వెళ్ళాలన్నమాట. మీకు తెలుసు కదా తను రావట్లేదని, కొంచెం బాధ అనిపిస్తుంది. అసలు పోవాలని లేదు, కానీ పాప కోసం వెళ్ళాలి కాబట్టి
తప్పదు నేను ఒకదాన్ని నన్ను వెళ్ళాలి కదా. నువ్వు లిప్స్టిక్ పెట్టమంటారు. ఏం కావాలి బిడ్డ నీకు? వేయడంత లేవు ఏ నటించరావే లిప్స్టిక్ పెట్టుకుంటా. దగ్గాలి, చాక్లెట్లు తినాలి. ఏమంటావు? అంతేనా? రా డ్రెస్ వేసుకోవా? ఇల్లు సతాయిస్తుంది అసలు అడిగానికి. ఎంత పెట్ట ఓకేనా? బెల్ట్ మీద ఈ డ్రెస్ ఒక్కసారి ఏమో వేసి ఫోటో తీసిన అంటే ఈ బెల్ట్ మీద 3 ఫ్లవర్స్ ఉండే ఫోటో కొట్టింది ఒక్కసారి వేసినందుకు. ఎవరు కూడా కొట్టింది బేట? ఉంచాలని ఉండాలి చెప్పండి మమ్మీ అని. ఎటు పోతాను? స్కూల్ పోయి ఏం చెప్తావు? అబ్బో గారు డిజైటిల్ లెక్క మెత్తనా కదా. ఇగో ఈ కోంబది ఇవన్నీ రగ్గొట్టింది. ఇంకో కోంబ అయితే ఎక్కడ పోయిందో చూడాలి. ఇంట్లో 3 కోంబ్స్ ఉంటే ఇగో లాస్ట్కి ఇదే గత అయింది. అంగడంగా వేసుకో. ఫోటోలు తీయడానికి బయటకు పోవడానికి అంగడంగా వేసుకుంటే ఏం కదా కానీ పూలవు ఇచ్చరు పోతావు. మళ్ళీ పైన ఇట్లా పన్ను మూతి పెట్టు. పిగ్గు మూతి చిన్న మూతి గాడి ఆను అట్లా పెట్టు. అలా కళ్ళ అట్లా నడు ఈ పంటకి కళ్ళ పోతాను. లిప్స్టిక్ కడుపులో పోతే పురుగులు అయితే అట్లా చేయకు నాకకు. ఏం నోట్ల పోలే క్యూట్. సాక్షి పెట్టని పెట్టన్నా కళ్ళకి ఇక్కడ భయపడుతుంది. సో ఒకసారి చూడండి రెడీ అయిపోయింది చూడట. అంతే రెడీ చేసి ఏం లేదు, వాళ్ళే రెడీ అవుతారు. ఇంకా హెయిర్ లేదు కాబట్టి ఇట్లనే ఉంటుంది. పెడతా కానీ ఈ క్యూట్. ఆకలి అవుతుంది కదా, బిస్కెట్స్ తింటావా? ఏంది బిస్కెట్స్ తింటే లిప్స్టిక్ పోతుందా? ఏ పోదు పిచ్చిదానా, లిప్స్టిక్ పోతా అని చెప్పి ఏం తినకుండా ఉంటావారా? పోదు అది వాటర్ ప్రూఫ్. లేదు నాన్న పోదు నాన్న. ఇప్పుడు ఏం తినవా? నీకు రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు తీసుకెళ్తున్నా స్కూల్కి. ఆయన రోడ్ మీద వీడియో తీయలేను కదా ఎక్కువ. సో స్కూల్లో డ్రాప్ చేయడం మళ్ళీ రిటర్న్ రావడం అంతే. సో వెళ్ళేసి డ్రాప్ చేసి మళ్ళీ నేను ఈవినింగ్ వెళ్ళిన తర్వాత సో అక్కడ జరిగేదంతా నేను కంటిన్యూషన్గా వీడియో పెడతాను. సో ఇప్పుడైతే వీడియో తీయట్లేదు వెళ్ళేటప్పుడు. లెట్స్ గో డుగ్గు, లెట్స్ గో. పెట్టిగో. అంటే చదువుకోవడం అంటే సంబరం లేదు కానీ డ్యాన్స్ వేసుకుంటే సంబరం అన్నట్టు. నీ పార్క్ పోవడం సరే పా సరే. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వాడి ఇంట్రో పొద్దున్నే చెప్పేసాను. మా ఫ్రెండ్ ఇప్పుడు చెప్పింది ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇదే గోవాల స్కూల్ ఇప్పుడే స్టార్ట్. చైర్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి.
ఇంకెవరు రాలేదు, మా ఆయన ఇంకెవరు రాలేదు. మా ఆయన రాలేదు ఫీలింగ్ నా ఫేస్లో కనబడుతుంది. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా ఇగలి, అంటే డుగ్గుని రెడీ చేస్తున్నారంట. డుగ్గుది పర్ఫార్మెన్స్ కూడా ఉంది, ఇక చూడాలి మా డుగ్గమ్మ పర్ఫార్మెన్స్. గేట్ కాడ ఏం కడుతుంది స్కూల్ తేడా లిప్స్టిక్ మొత్తం వేరే పెట్టలేదు. చదువు నేను రాదు, అందుకే బాగా పెట్టారు. చదువు నిన్న చదువుకుంటాను. ఫ్లోరెక్స్ లాస్ట్ ఫేస్ రాదు ఇంకా. ఏది ఇంకిద్దరు రాలే లాస్ట్ వాళ్ళు. ఇందులో డుగ్గు లేదు కానీ డుగ్గు వాళ్ళ స్కూల్ నేమ్తో పిల్లలు ఇప్పుడే మెల్లిమెల్లిగా బాబు ఇంకా రాలేదు. హౌ యు ఆర్ ఫీలింగ్? మిస్సింగ్ ఎవరిని మిస్సింగ్? నువ్వు ఏడికి వచ్చినావు ఏమంటారు? ఆయన మిస్ అవుతుంది. ఇప్పుడు ఉంటే ఇక్కడ కూర్చునేటోడు చూసేటోడు లైవ్లో. అయ్యో ఏం కాదులే, వీడియో కాల్ చేద్దాం డుగ్గు వచ్చిన తర్వాత. ఏం కనిపించలేదు, అయిపోయింది ఇంటికి పోతాం. అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం, ఏం కనిపించలేదు. ఓ మమ్మీ ఇంటికి వెళ్ళినాక తీయాలి. ఈ ఆగు బేటా. డుగ్గు డుగ్గు డ్యాన్స్ చేసినావా నువ్వు? డుగ్గు చూడు, డుగ్గు ఏ చూడు, ఏ పిల్ల డుగ్గు దయ్యమంటది. ఇట్లా దగ్గర ఇది చూడు, మమ్మీకి చూడు, మమ్మీ చూడు. అవును దయ్యమంటది. నువ్వు డ్యాన్స్ ఎట్లా చేసినావు డుగ్గు? ఎట్లా చేసినా? వావ్. సో ఫైనల్గా ఇప్పుడు ఇంటికి వచ్చిన, తీసుకొచ్చేసిన. పాపం బాగాసేపు ఉంది కదా వదిలిపెట్టి, ఈ టైంకి తినేసి మంచి ఇంట్లో ఆడుకునేది. చాలా లేట్ అయింది. సో ఇంకోటి ఏంటంటే పాపకి ఏం పెట్టలేదు, తొందర ఏమైనా తినిపించాలి. ఇప్పుడు ఇంకా మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నా అన్నారు. సో దానికి అన్నం తినిపించి వాళ్ళ కోసం ఏమైనా ప్రిపేర్ చేయాలి. మావాడు మిస్ చోక్లేదు తింటా. సో డుగ్గు చేసిన పర్ఫార్మెన్స్ మీకు సరిగ్గా కనిపించిందో లేదో నాకు డౌట్. సో వాళ్ళ వీడియోస్ పంపిస్తా అన్నారు గ్రూప్లో. వాళ్ళు పంపిస్తే నేను ఆ క్లిప్స్ ఇందులో యాడ్ చేస్తాను. ఒకవేళ వీడియో పోస్ట్ అయిన తర్వాత వాళ్ళు పంపిస్తే, అంటే కొంచెం లేట్గా పంపిస్తే నేను అవి సపరేట్గా వీడియోస్ అయినా అంటే షార్ట్ లాగా అయినా పెడతాను. సో గుడ్ నైట్ అందరికీ. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరికీ గుడ్ నైట్. ఇంకోటి ఏంటంటే ఈ బ్లాగ్ అంతా అట్లా జరిగిపోయింది, తను లేడు కాబట్టి. సో చాలా అంటే చాలా మిస్ అయినా, బాధ అనిపించింది. ఎనీవే మంచి అయితే జరిగింది. ఇంకా యాన్యువల్ డే అన్న అయిపోయింది. సో అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. డుగ్గు బాయ్ చెప్పు.
బాయ్ చెప్పు. నువ్వే చాక్పీసోటి గీసినావు. టుకు బాయ్ చెప్పు. బాయ్ చెప్పు అమ్మాను. ముస్లిం ఎక్కున్నావు డుగ్గు నువ్వు. బాయ్.